అందుకని చూడండి, 12 మంది వేగి చూడడానికి వెళ్ళినప్పుడు 10 మంది ఏమేమన్నారంటే, దేవుడు చెప్పినట్లుగానే కానాను దేశం బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూసారా, వాళ్ళు ఆజానుబాహులు. 10 మంది యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు చెప్పాడు కరెక్టే, బాగానే ఉంది వినడానికి, కానీ మనకు అది జరగదు. ఆ 10 మంది చెప్పారు, 10 మంది చెప్పిందే లక్షల మంది అన్నారు. కానీ 2 వ్యక్తులు అంటున్నారు, మీరు చెప్పింది కరెక్టే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్న దేవులే కరెక్టే, కాదంటలేదు, కానీ దేవుడు మన యందు ఆనందిస్తే మనం పొందుకుంటాం. దేవుని గురించి వాళ్ళు అక్కడ కష్టాల్లో ప్రెషర్లు ఉన్నప్పుడు, ఒత్తిడి ఉన్నప్పుడు, అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు, ఆ ఆర్గ్యుమెంట్స్లో దేవుని తీసుకొస్తున్నారు 2 వ్యక్తులు. ఎవరన్నా ఇంట్లో ఒకరు వచ్చి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాబట్టి మనం బతకడం కష్టం, లేదంటే మనకి ఇది జరగదు, ఇది ఇలా జరగదు, ఇది సమస్య తీరదు అని అంటున్నప్పుడు, ఇంట్లో ఎవరో ఒకరు లేచి లేదు ఇక్కడ యెహోషువ కాలేబు లాగా, లేదు దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనకి విరోధం ఎవరన్నా పర్లేదు, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, అలా మాట్లాడితే విశ్వాసం ఉన్నట్టు. అలా మాట్లాడిన సైలెంట్గా ఉన్నట్టు అర్థం నీకు విశ్వాసం పెద్దగా లేదని అర్థం.